బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తుఫాన్గా మారే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదిలింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 833 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాత్రిలోపు నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్ర తుఫాన్ మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అధికారులు తెలిపారు. గతంలో ఏర్పడినటువంటి వాయుగుండం మరికొద్దిగా బలపడి ఈరోజు ఉదయం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు ఉదయం నాటికి మరికొద్దిగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర తుఫానుగా 28వ తేదీ ఉదయం కల్లా మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ మచిలీపట్నం శ్రీకాకుళం మధ్య అనగా దాదాపుగా మన కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. 20వ తేదీ సాయంత్రం తీరం దాటే సమయంలో దాదాపుగా మనకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. ఇక దీని ఫలితంగా రాష్ట్రానికి ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే రాబో రోజుల్లో మనకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేయడానికి అవకాశం ఉంది. అలాగే రాయలసీమ కోస్తాంధ్రప్రదేశ్లో మనకు రాబో 5 రోజులు కూడా ఉరుములతో కూడినటువంటి మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇక వర్ష హెచ్చరిక గమనించినట్లయితే ఈరోజు ఈ రాబోతున్నటువంటి తుఫాను ప్రభావం వలన మనకు 1 లేదా 2 చోట్ల, మరి ముఖ్యంగా కోస్టల్ జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక ప్రధానమైనటువంటి ప్రభావం ఈ మోంతా తుఫాను వల్ల గమనించినట్లయితే రేపటి రోజున అనగా 27వ తారీఖున కోస్తాంధ్ర జిల్లాలు అనగా మరి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. మిగిలినటువంటి జిల్లాలు అనగా దాదాపుగా అన్ని మిగిలినటువంటి కోస్టల్ జిల్లాలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకి రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మిగిలిన జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక పశ్చిమ వైపు ఉన్నటువంటి జిల్లాలు, అతి కొద్ది జిల్లాలు అనగా కర్నూలు, అనంతపురం, సత్యసాయి ఈ జిల్లాలో 1 లేదా 2 చోట్ల అతి తక్కువ ప్రాబబిలిటీ తోటి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. 3వ రోజున అనగా 28వ తారీఖున ఈ తుఫాను ప్రభావం వలన ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా గమనించినట్లయితే బాపట్ల నుంచి పైన ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.